హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే నాన్నని చూసుకొని వెళ్ళడానికి అత్తయ్య అయితే వచ్చారనమాట హాస్పిటల్ దగ్గరికి. ఇంక సరే అక్కడ చూసుకొని ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. ఆ మరుసటి రోజు అయితే ఇంకా మార్నింగ్ అయితే మా పనులు అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా అత్తయ్య అయితే నాకు ఇక్కడ గిన్నెలు తోమిస్తూ హెల్ప్ చేస్తున్నారండి. పొద్దున్న అయితే అందరం కూడా కొంచెం లేట్గానే లేచాము. హాస్పిటల్ దగ్గర ఉన్నాం కదా, నైట్ ఒక 8-8:30 అయిపోయింది మేము వచ్చేసరికి. సరే అని చెప్పేసి ఇంకా తినేసి పడుకునేసామన్నమాట. గిన్నెలు ఏమీ కూడా కడగలేదు, కిచెన్ కూడా నేనేం క్లీన్ చేయలేదు. ఈ మధ్య 4 డేస్ నుంచి హాస్పిటల్కి తిరగడము, ఇంట్లో పనులు ఇంకా ఇలా ఉండిపోయి టెన్షన్స్ అన్నీ పడడం వల్ల నాకు బాగా టయర్డ్నెస్ వచ్చేసింది. దానికి తోడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, అసలు ఇంకా అవ్వట్లేదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా కాస్త లేట్గానే లేస్తున్నా, నిదానంగా చేసిద్దాంలే టిఫిన్ కానీ లంచ్ కానీ అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ కోసం అయితే దోశ పిండి ఉన్నింది ఇంట్లో. సరే ఇడ్లీ కానీ దోశ కానీ ఏది కావాలంటే అది పెట్టించేద్దాంలే అనేసి ఇంకా అయితే నేను ఇక్కడ ఇడ్లీ కోసం ఒక ట్రిప్ పెట్టాను. అలాగే దోశలు కూడా వేసిమన్నారని చెప్పేసి ఇంకా పిండి అయితే కలుపుదామని చెప్పేసి ఇంకా గిన్నె తీసుకుంటూ ఉన్నాను. మా అత్తయ్య అయితే నైట్ తిన్నవి, తర్వాత మధ్యాహ్నం వండినవి అన్నీ కూడా అలానే పెట్టేసాను. చాలా గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా మా అత్తయ్య అయితే కడిగిస్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు వచ్చినా కూడా నేను మామూలుగా ఏ పని చేపించను. కాకపోతే ఇంకా నాకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మాత్రం మా అత్తయ్య బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. బట్ నేనే చేయించుకోనండి, ఎందుకంటే అమ్మ దగ్గర అంత కంఫర్టబుల్గా అన్ని పనులు చేయించుకోగలుగుతాను కానీ ఫ్రీగా. అత్తయ్య దగ్గర ఉన్నీలే పాపం ఎందుకులే ఇబ్బంది పెట్టడము అనే ఒక ఉద్దేశంతో నేను ఏ పని చేయించను. ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేసి పంపించాలి అమ్మ వాళ్ళకి హాస్పిటల్కి. డైలీ కూడా నేను మార్నింగే వెళ్ళిపోవడం కుదరదు కాబట్టి ఇంకా నేనైతే మా ఆయన దగ్గర అయితే ఇచ్చి పంపించేస్తాను. పిల్లల్ని స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా అక్కడ నుంచి అక్కడ హాస్పిటల్కి దగ్గర అనమాట. ఇంకా అక్కడ టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నంకి అయితే నేను లంచ్ అవి ఒకేసారి చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి మధ్యాహ్నం వెళ్ళిపోతాను. ఇంకా ఈవినింగ్ అంటే 8 వరకు లేదా 7:30 వరకు నైట్ అక్కడే ఉండేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటికైతే పిల్లల్ని తీసుకొని ఒకసారిగా వచ్చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే నాన్న గురించి అప్డేట్స్ అడుగుతూ ఉన్నారు. నేనైతే ఈరోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా వీలైనంత వరకు వీడియో షూట్ చేస్తాను, లేదంటే లేదు. మళ్ళీ డైలీ అది చూపిస్తూ ఉన్నా కూడాను కొంతమందికి నచ్చట్లేదు అనమాట. నేనేదో డబ్బులు సంపాదించుకోవడం కోసమే, సింపతి కోసం పెడుతున్నాను అని చెప్పేసి అంటున్నారు. సో ఇంక ఇది వాళ్ళకి నేనేం మార్చలేను అలాంటి మురుకుల్ని. కాబట్టి నా మంచి కోరే వాళ్ళ కోసం నేను వీడియోస్ అనేది వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు చాలామంది నాకు పలంనేరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బయట వాళ్ళకు కూడా ఈ ఇరుపాక్షపురం అనేది తెలుసంట విలేజ్. సో చాలామంది నాకు సజెస్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇరుపాక్షపురం మాకు తెలుసండి, మేమైతే ఉండేది పలంనేరులో కాబట్టి మాకు దగ్గరే అనమాట ఆ విలేజ్ కూడా. కాకపోతే ఏంటంటే నాన్నకి ఇరుపాక్షపురంలో మందు తీసిచ్చామనుకోండి, నాటు మందులు. వాటిని యూజ్ చేసిన తర్వాత పత్యం ఉండాలన్నమాట. ఫుడ్ కానీ ఇంకా డ్రింక్ చేయకూడదు, ఇలాంటివన్నీ చాలా కండిషన్స్ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఆ ఇరుపాక్షపురం మందు తాపిస్తే రికవరీ అవుతారు. కాకపోతే పత్యం ఉండకపోతే ఇంకా అది తిరిగి కొడుతుంది అనమాట. మళ్ళీ చాలా డేంజర్ అవుతుంది, ప్రాణాల పైకి వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మేమైతే హాస్పిటల్లోనే వీలైనంత వరకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాము. అందులోని ఇప్పుడు మనకి పెరాలసిస్కి కూడా ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చేసాయి, ట్రీట్మెంట్ అయితే ఉంది. కాబట్టి మాకు గట్టి నమ్మకం అనమాట, ఎలాగైనా కోలుకుంటారని చెప్పేసి. అందుకోసమని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడికి తీసుకెళ్ళట్లేదు. నాకైతే చాలామంది అంటే దగ్గర ఒక 30-50 మెంబర్స్ వరకు కామెంట్స్ పెట్టారు, ఇరుపాక్షపురం తీసుకెళ్ళండి రేఖ తగ్గిపోతుందని చెప్పేసి. కాకపోతే నాకు తెలుసండి ఇది పరిస్థితి అనమాట. ఎందుకంటే మనం ఏదో అక్కడ తాపిచ్చేస్తే తగ్గిపోతుందని చెప్పేసి మందు తీసిస్తాము. ఆ తర్వాత మళ్ళీ రియాక్ట్ అయ్యింది అనుకోండి, అంటే ప్రాబ్లం అయ్యింది అనుకోండి, కంట్రోల్లో ఉండకుండా మళ్ళీ చాలా డేంజర్ కదా. అందుకోసమని చెప్పేసి మేమైతే ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడైతే నాకు ఇంట్లో అందరూ ఎవరికి తోచిన హెల్ప్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మామూలు టైంలో హెల్ప్ చేసే చాలా తక్కువ, కానీ ఇలా నాకు అవసరమైనప్పుడు మాత్రం ఫ్యామిలీ అందరూ కూడా ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంక ఈరోజు మధ్యాహ్నంకి ఆకుకూర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా పాలకూర తీసుకురమ్మని చెప్పాను. మా వారైతే చూడండి కొంచెం పండిపోయినట్లు ఉంది, ఆకు అయితే 2 కట్టలు తీసుకొచ్చారు. ఇదంతా క్లీన్ చేసి నీట్గా ఉన్న ఆకు ఏరు పోసేసరికి కొంచెమే అయిందనమాట. సో ఇంకా అదైతే మా వారు ఒలుస్తున్నారు. ఆ లోపల మా అత్తయ్యకి మాకు టీ అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా నాన్న ఇంతకు ముందు వాలాజీ అని చెప్పేసి ఒక ఊరుంది, ఆ వాలాజీలో కూడా మందిస్తారని చెప్పేసి నాటు మందులు అక్కడ కూడా వెళ్ళేసి ఇట్లనే స్టార్టింగ్లో బాగుండేవాళ్ళు అనమాట నాన్న. అప్పట్లో ఏమంటే కాళ్ళు కొంచెము బాగా మోకాలు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుందని చెప్పేసి మా నాన్న అయితే వాలాజీకి వెళ్ళేసి అక్కడ నాటు మందులు తాగేసి వచ్చారనమాట. అవి తాగినప్పుడు తర్వాత పత్యం ఉండమని చెప్పారు. అది 3 డేస్ 5 డేస్ పత్యం ఉండాలన్నమాట. అది ఉండకుండా నాన్న డ్రింక్ చేసేయడం వల్ల ఏమైందంటే అది రివర్స్ అయిపోయి నాన్నకి పూర్తిగా నడుము మోకాళ్ళు పనిచేయకుండా అయిపోయింది. అంటే నడవలేకంత పరిస్థితి వచ్చేసింది. దాని తర్వాత నేను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీపిచ్చి కొంచెం అట్లా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేపిస్తూ పెయిన్ కిల్లర్స్ వేపిస్తూ ప్రస్తుతానికి అట్లా నడిచేలాగా చేశాను.
అవేవి కూడా నేను చెప్పుకోలేదు, వీడియోస్లో చూపించలేదు. చాలా వరకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నామన్నమాట. తిరుపతిలో కూడా 5 డేస్ అడ్మిట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంది. దగ్గర దగ్గర ఒక 3 ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాసెస్లన్నీ జరుగుతూనే ఉన్నాయి, మా అన్న ఉన్నప్పటి నుంచి కూడాను. కాకపోతే నాన్న ఏంటంటే ఇలానే ఉండరు కదండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన మాట అసలు వినరనమాట. వాళ్ళ చిన్నపిల్లల మెంటాలిటీ వచ్చేస్తుంది. కానీ ఒక 80 ఇయర్స్కో 90 ఇయర్స్కో చిన్నపిల్ల మెంటాలిటీ వస్తే ఓకే, కానీ 60 ఇయర్స్కి అంతా ఇలా అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. చెప్పిన మాట వింటూ అట్లీస్ట్ మనతో ఉండాలి అని మనం కోరుకుంటాం కదా. మన అమ్మ నాన్న మన చివరి దాకా వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది చెప్పండి. కానీ ఇంకా ఇలా చేసుకోవడం వల్ల చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎంత ప్రేమ చూపిస్తూ చెప్పినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళ నుంచి కూడా మనకి ఉండాలన్నమాట. అరే మనం పిల్లల కోసం బ్రతకాలి, పిల్లల కోసం ఉండాలి అనే తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. కానీ ఒక డ్రింక్కి అలవాటు పడిపోతే మాత్రము ఖచ్చితంగా అసలు ఇంకా చెప్పిన మాట వినరనమాట. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మేమున్నంత వరకు, అసలు నేను ఉన్నంత వరకు మెయిన్గా ఏ లోటు లేకుండా వాళ్ళని నేను కాపాడుకోవాలి అనేదే నా తాపత్రయం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఏదో ఒక బాధపడైనా నేను మా అమ్మ నాన్నని మిగిలించుకోవాలి. మా అన్నని ఎలాగో మేము దూరం చేసుకున్నాం. మా అన్న లేకుండా లైఫ్ లాంగ్ మాకు ఈ కొరత ఉంటుంది, ఈ బాధ ఉంటుంది. అన్న లేని లోటు మాకు ఎప్పుడూ తీరిందనమాట. అట్లీస్ట్ మా అమ్మ మా నాన్న అయినా మా కళ్ళ ముందు ఉండాలి, నా పిల్లల్ని పెద్దవాళ్ళు చేయాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి, ఒక ఇంటోళ్ళు అయిన తర్వాత అవన్నీ చూడాలని ఒక ఆశ ఉంటుంది కదా. సో అది నాకు ఉంది కాబట్టి నేను కాపాడుకుంటున్నాను అనమాట. మళ్ళీ మీకు బాధ లేదు, మీకు చింత లేదు, మీరు అది ఇదని కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఒకటే, బాధ అయినా మాదే, కష్టమైనా మాదే, అన్నీ మాదే అండి, నొప్పి కూడా మాదే అనే వాళ్ళకి ఏమి ఈజీగా అనేస్తారు. కాబట్టి వీలైతే అర్థం చేసుకోండి తప్పించి తప్పుగా అర్థం చేసుకోకండి, ఓకేనా. సో అది నెక్స్ట్ అయితే ఈ హాస్పిటల్కి తిరుక్కుంటూ ఉండిపోయాం కదా సోమవారం రోజు నుంచి నిన్నటి వరకు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎక్కడ పనులు అక్కడ పెట్టేసేది, ఓన్లీ ఫుడ్ మాత్రం వండుకొని వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అందుకోసమని ఈరోజు అయితే కొన్ని ఉతికిన బట్టలు ఉంటే మడిచేటివన్నీ మడతలు పెడుతున్నాను. అలాగే వాషింగ్ మిషన్కి వేయాల్సిన బట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా మిషన్కి వేసుకుంటూ ఇంట్లో పనులు, వంట పనులు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అత్తయ్య కూడా ఈరోజు మార్నింగ్ బయలుదేరేస్తారు. రీజన్ కూడా నేను తర్వాత చెప్తాను మీకు, ఎందుకు సడన్గా అత్తయ్య బయలుదేరేస్తున్నారు, ఎందుకు ఉండట్లేదు ఇక్కడ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే మా నాన్న కోసం ఇంకొక కామెంట్ కూడా పెట్టారు, మీ నాన్నకి ఫెన్షన్ రావట్లేదా అని చెప్పేసి పెట్టారనమాట. అండ్ ఇంకొకరు హెల్ప్ చేస్తాము, ఫెన్షన్ లాంటివి కావాలంటే చెప్పండి అని చెప్పేసి కూడా నాకు కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన విలేజ్లో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్న ఊర్లో, మా అమ్మ వాళ్ళు ఉన్న ప్లేస్లోనే సపోర్ట్ లేనప్పుడు మనం ఇంకా బయట నుంచి ఏం చేయగలుగుతాం చెప్పండి. నేను కూడా అనుకున్నాను వీడియోస్ అయినా తీసి పోస్ట్ చేద్దామా ఇన్స్టాగ్రామ్లో, అట్లీస్ట్ హెల్ప్ అవుతుందని. కానీ ఒకటే, యూట్యూబ్ చేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, నీకేంటి ఫెన్షన్తో పని, మీ నాన్నలు నువ్వు చూసుకోలేవా అనే మాట వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఆగిపోతున్నా. ఎంత మనం చూసుకున్నా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేదే కదా మనం అడుగుతున్నాము. అట్లీస్ట్ అది కూడా మా నాన్నకి రావట్లేదు. 60 ఏండ్లు వచ్చాయి, పోనీ 60 ఏండ్లు వచ్చిన హెల్తీగా ఉన్నారా అంటే అది కూడా లేదు. నిజం చెప్తున్నా, మా అమ్మ వాళ్ళ విలేజ్లో బాగా అంటే ఎక్కడైనా కానీ నేను చూసినంత వరకు బాగా కాళ్ళు చేతులు మంచిగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, హెల్దీగా ఉండి, వాళ్ళు పని పాట చేసుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళకే ఫెన్షన్స్ ఇస్తున్నారు. కానీ మా నాన్న పరిస్థితి ఇంత దీనంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మా నాన్నకి ఫెన్షన్కి అప్లై చేస్తే కూడా అవ్వనివ్వట్లేదు. అండ్ మెయిన్గా ఏంటంటే ఫెన్షన్కి అంటే ముందుకు వచ్చి ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరనమాట ఊర్లో కూడా. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఓట్లు వేసేటప్పుడు మాత్రం వచ్చి ఇంటింటికాడ అడుగుతారు, అన్నీ చేయించుకుంటారు, కానీ ఇలాంటి హెల్ప్ మాత్రం చెయ్యరు. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది, నాకు క్వశ్చన్ చేయాలనిపిస్తుంది అనమాట. కాకపోతే మనకెందుకులే, దేవుడు మనకి ఎంత ప్రాప్తో అంతే అని అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మేమైతే దగ్గర దగ్గర 1.5 years నుంచి ట్రై చేస్తున్నాము మా నాన్నకి ఫెన్షన్ కోసం. అయితే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు, హెల్ప్ చేయట్లేదు అనమాట. ఒక కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రికి, అందులోనూ 60 ఏండ్లు దాటింది. ప్లస్ ఇంకోటి ఏమంటే హెల్త్ కూడా మీరు చూసినట్లయితే మా నాన్న పరిస్థితి మీరు ఈ మధ్య 3 days నుంచి వీడియోస్లో చూస్తున్నారు. అసలు ఎంత కష్టంగా ఉంది. మా నాన్నకి నడవడం అవ్వట్లేదు, పైకి లేవడం అవ్వట్లేదు, దానికి తోడు పెరాలసిస్ స్ట్రోక్ రావడము. ఇలాంటి బాధల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మా నాన్నకి హెల్ప్ చేయట్లేదు అనమాట ఫెన్షన్. అట్లీస్ట్ ఆ ఫెన్షన్ 4,000 5,000 వస్తే మా అమ్మ మా నాన్న ఆ జీవనాధారంకైనా అవుతుంది కదా. ఒక ప్రతి నెల కొడుకు కూడా లేని లైఫ్, నేను తప్ప ఇంకెవ్వరు లేరు చూసుకోవడానికి. నాకు ఫ్యామిలీ ఉంది. సో నా అమ్మ నాన్న నాకేం భారం అవ్వరు, నేను వీళ్ళతో పాటు వాళ్ళని కూడా చూసుకుంటాను. కాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేదే కదా అడుగుతున్నాము, మేము ఇంకేం అడగట్లేదు కదా. కానీ అది కూడా హెల్ప్
చేయట్లేదు అనమాట. చాలా అంటే చాలా కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఇంతమంది ఊర్లో వండుకొని కూడా పట్టించుకోవట్లేదు. మరి ఎలక్షన్స్ టైంలో మాత్రం వచ్చేస్తారు ఇంటింటి దగ్గరికి. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చెప్పిన విషయం రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. నాకు అంత బాధ అనిపిస్తుంది అనమాట. అట్లీస్ట్ ఫంక్షన్ అయినా వస్తే కదా, హెల్ప్ చేస్తే కదా ఒక ఊర్లో ఉండేవాళ్ళు అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మళ్ళీ వీటి గురించి మాట్లాడితే కూడా కోపాలు వచ్చేస్తాయి కొంతమందికి. కానీ ఇది రైటే కదండి, నేను అడగడం తప్పేమని చెప్పండి. ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి ఇలాంటి పరిస్థితి మా నాన్నకే కాదు చాలా మందికి కూడా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కామెంట్లో మీరు షేర్ చేసుకోండి. ఎంతమందికి ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో కూడా ఫంక్షన్స్ రాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ విషయం అయితే మనం ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. అట్లీస్ట్ ఇలాంటి ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా ఫంక్షన్ రాకుండా ఉందో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వంట పనులన్నీ కూడా చేసేసానండి. వంట అంతా చేసేసి ఇంకా నాన్నకైతే ఈరోజు సంగటి తినాలని అంటే వాళ్ళు డైలీ కూడా సంగటి తిన అలవాటు అనమాట. పల్లెటూరులో మోస్ట్లీ సంగటే తింటూ ఉంటారు ఎక్కువగా. సో అట్లా మా నాన్నకి అన్నం తిని బోరు కొట్టేస్తుందని చెప్పేసి సంగటి కావాలన్నారు. సరే అని చెప్పేసి ఇంకా పాలకూరకు పప్పు వేసి చేసేసి పప్పునైతే నెక్స్ట్ అయితే సంగటి ప్రిపేర్ చేశాను. అలాగే రైసు, రసం ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ చేసిన ఇడ్లీ ఇవన్నీ కూడా ఉంటే సర్లే ఇంకా అవే తీసుకెళ్దాం, వేడిగా సంగటి పప్పు తీసుకెళ్దాం అని చెప్పేసి అయితే ఇంకా అన్నీ చేసి అక్కడ పెట్టేసి నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట. అన్ని మిషన్కి వేసానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ కూడా ఆరేసేసి ఆ తర్వాత రెడీ అయ్యేసి ఇంకా వెళ్ళాలన్నమాట. సో విపరీతమైన గాలి, అసలు ఎంత గాలి వస్తుందో చూడండి. నేను ఒక్కదాన్ని బట్టలు ఆరేయలేకపోయాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్కి వేసినవి కాకుండా ఇటు పక్క ఉన్న శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేశాను. మిషన్కి అయితే వేయనులేండి, శారీస్ లాంటివి కొత్త బట్టలు ఏవైనా ఉంటే ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసి ఆరేసాను. గాలి చూసారా ఎలా వస్తుందో, తెగి పడిపోయేలాగా ఉన్నాయన్నమాట దారాలన్నీ కూడాను. అంత గాలి అయితే వస్తుంది. సో ఇంక ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయేస్తే రెడీ అయిపోతాను. ఇంకా నేనైతే స్నానం చేసేసుకున్నాను. స్నానం చేసేసుకొని ఇంకా లంచ్ తినే టైం అనమాట ఇది, మధ్యాహ్నం. ఇంకా మా వారు అప్పుడే వచ్చారు. ఇంకా లంచ్ అయితే తీసుకొచ్చి పెడుతున్నారనమాట. అంటే నేను అక్కడ కాల్ మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అని చెప్తాను. సో ఇక్కడ ఇంత హ్యాపీ ఫేస్ ఎందుకు పెట్టుకున్నానని చెప్పేసి ఇంక మా వారైతే నేను ఇక్కడ కాల్ మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి ఆయన అయితే నాకు కూడా ఫుడ్ పెట్టుకొని వచ్చి అయితే పెడుతున్నారనమాట తినడానికి. సో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే ఒకరికొకరు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమంటే ఇక్కడ నేను ఎవరితో కాల్లో మాట్లాడుతున్నానంటే మన సబ్స్క్రైబర్ అండి, పద్మజ అక్క పేరు అయితే. సో నాకు ప్రతిరోజు కూడా నేను ఛానల్ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు నాకు ఎవ్రీడే ప్రతిరోజు కామెంట్ వస్తుంది అనమాట పద్మజ సిస్టర్ నుంచి. నాకు అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్లో ఆల్మోస్ట్ చాలామంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అది కూడా బయట వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతుంటారు. హైదరాబాద్ నుంచి ఒక సిస్టరు నాకు ఇంతకుముందు శారీ కూడా పంపించారు. అండ్ తర్వాత ఇంకొక లావణ్య సిస్టర్ అని చెప్పేసి, పద్మజ సిస్టరు, ఇంకా చాలా అరుణ గారు, ఇలా చాలామంది ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వీళ్ళందరూ నాతో మాట్లాడతారనమాట అప్పుడప్పుడు కాల్స్ చేసి. సో అలాగే ఈరోజు పద్మజ సిస్టర్ అయితే నాతో మాట్లాడుతున్నారండి. తను మీరు చూసినట్టయితే ప్రతి వీడియో కింద ఒక కామెంట్ అయితే ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాగైతే ఇంకా తను కాల్ చేసి ఇంకా నాకు ధైర్యం చెప్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. మీరు చాలా మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, అలాగే నాన్నకి ఏం కాదు, ధైర్యంగా ఉండని చెప్పి. అలాగే వాళ్ళ పరిస్థితులు కొంచెం ఇంకా ఇలా పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ఫ్యామిలీ గురించి ఇలా ఉంటాయి కదా, ఇలా ఆడవాళ్ళ చేస్తే ఇంకేం మాట్లాడుకుంటామో తెలిసిందే కదా. అలా మేమైతే చక్కగా మాట్లాడుకుంటూ నాకు తను ధైర్యం చెప్పి మోటివేట్ చేస్తున్నారు. ఇంకా తల్లిదండ్రిని ఎంత మంచిగా చూసుకుంటున్నావు అమ్మా నాన్నని, అది నీ పిల్లలకే వస్తుందని చెప్పి, ఇలా మనం చేసే మంచి బిడ్డలకు వస్తుందని చెప్పి అలా చెప్తూ ఉంటే నాకు లిటరలీ నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చింది. కానీ నేను కవర్ చేసుకొని ఇంకా తనతో హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడాను. మాట్లాడేసిన తర్వాత ఇంకా మేమైతే తినేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా హాస్పిటల్ దగ్గరికి లంచ్ అవి తీసుకెళ్ళి మా వారు ఇచ్చేశారు. పిల్లలకి తీసుకెళ్లారు కదా 12:30కి, అప్పుడే తీసుకెళ్ళి ఇచ్చేసారనమాట. ఒకవేళ తొందరగా తింటారేమో అని చెప్పేసి, వేడిగా ఉంది కదా సంఘటని. ఇంకా ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ 1:30కి ఏమో ఇంకా నేను మా వారు తినేసి బయలుదేరుతున్నాం. మా వారికి అయితే చేయి తగిలేసింది. ఇక్కడ నేను నవ్వుతున్నాను ఏమనుకోకండి, మాకు పిచ్చ కామెడీ అనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లల్లాగా తగిలించుకుంటుంటారు అప్పుడప్పుడు. ఆ రియాక్షన్ కూడా భలే ఉంటుంది, అందుకోసం అట్లా నవ్వాను. నెక్స్ట్ అయితే ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ట్రీట్మెంట్ ఇప్పించిన హాస్పిటల్ అయితే ఆర్థోపెడిక్ వెంకటేశ్వర క్లినిక్ అనమాట. నాగరాజ్ సార్ దగ్గర అయితే మేము ఇప్పించాము. 4 days అడ్మిషన్లో ఉండి మంచిగా ట్రీట్మెంట్ అవి ఇచ్చారనమాట. అసలు మా నాన్నని మేము స్టార్టింగ్ రోజు చూసిన దానికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఇంత మాత్రం కాపాడుకుంటే చాలు, ఇంకా కొన్ని సంవత్సరాలు మా అమ్మ నాన్న మాతోనే ఉండి మమ్మల్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళాలి. నా సక్సెస్ని చూడాలి, నా పిల్లల సక్సెస్ని చూడాలి మా అమ్మ నాన్న. ఇది నాకు ఒక పెద్ద కోరిక అనమాట. చెప్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇంక ఇక్కడ చూసినట్టయితే
పైకి కూడా లేవలేని మా నాన్న అట్లీస్ట్ ఇంత మాత్రం లేచి నడుస్తున్నారు. అండ్ ఇక్కడైతే నాకు నవ్వెందుకు వస్తుందో తెలుసా, చిన్నప్పుడు నన్ను తీసుకొని నడిపించావు నువ్వు, ఇప్పుడు నేను నిన్ను తీసుకొని నడిపిస్తున్నాను నాన్న అని చెప్పేసి కామెడీ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అంటారేమో మీ నాన్న అంత బాధపడుతుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారని. అలా నవ్వుతూ ఫన్గా ఉంటేనే ఎంత పెద్ద పేషెంట్ అయినా కూడా కొంచెం రిలాక్స్ అవుతారనమాట. అందుకోసం అని చెప్పేసి మేము కొంచెం ఫన్నీగా మా నాన్నతో కామెడీ చేసుకుంటూ, నువ్వు నడు నాన్న, నువ్వు నడవగలవు, నువ్వు చిన్న పిల్లాడు అది ఇదని చెప్పేసి ఇట్లా నడిపిస్తూ ఉన్నాను. సో ఇదండి వీడియో. మా నాన్నకి ఇంకా మంచిగా రికవరీ అవ్వాలనేసి మీరైతే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.